క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలలో కొన్నిసార్లు ఒక విషయంలో మనం ఫలితాన్ని సాధించలేదని, ఒక పరీక్షలో మన విజయాన్ని సాధించలేదని దిగాలు పడిపోతుంటాం. ఇక నా బ్రతుకింతే, నేను ఇంకేమీ సాధించలేను, నా జీవితం ఇక్కడ ఆగిపోవటమే అనేటువంటి ఆత్మన్యూనతాభావానికి, నిరుత్సాహానికి, నిర్వేదానికి గురి అవుతుంటాం. ఏదో 10వ తరగతిలో కొన్ని మార్కులు తక్కువ వచ్చాయనో, ఒక పోటీ పరీక్షలో నేను అనుకున్నట్టు ర్యాంకుని నేను సాధించలేకపోయాననో, ఒక ఎంట్రన్స్ టెస్ట్లో నేను ఉద్యోగాన్ని సాధించలేదనో, నేను ఒక వ్యాపారాన్ని ప్రారంభించాను, ఒకసారి నేను విఫలం చెందాను, కాబట్టి ఇక నేను ఇంతే, నా బ్రతికింతే, లేకపోతే కొన్నిసార్లు దేవుడు నన్ను దీవించలేదు, నా బ్రతికింతే అనేటువంటి స్థాయికి మనం వెళుతుంటాం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను తన యొక్క ఆత్మతో నింపినటువంటి ఆ నిజదేవుడు ఎల్లవేళలా కూడా నీవు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరాలని కోరుకునేటువంటి వాడు. దానికి కావలసినటువంటి ఆత్మవరాలని, ఫలాలను అనుగ్రహించేవాడు. నిన్ను ప్రేమించి నీవు నాకు అమూల్యమైనటువంటి వాడవు, విలువైనటువంటి వాడవు అని మాట్లాడేటువంటి వాడు. ముఖ్యంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు నేను నమ్మినటువంటి దేవుడు మన జీవితాలలో పగిలిపోయిన దానిని పనికి వచ్చేదానిగా, పారవేసిన దానిని మూలరాయిగా మార్చేటువంటి దేవుడు. మనం నమ్మగలగాలి. నీవు నేను చెయ్యవలసిందల్లా ఏమిటి అంటే, విశ్వాసముతో, నమ్మకముతో మనము ముందుకు వెళ్ళటం మాత్రమే ప్రియులారా. యెషయా గ్రంథము 43వ అధ్యాయములో 4-5 వచనాలలో దేవుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. నీవు నాకు అమూల్యమైనటువంటి వాడవు, అమూల్యమైనటువంటి దానవు, నేను నిన్ను ప్రేమింతును, నిన్ను సన్మానింతును, నీవు భయపడకము, నేను నీకు తోడుగా ఉందును అని వాగ్దానము చేస్తున్నాడు. ప్రియులారా, ఇటలీ దేశంలో ఫ్లోరెన్స్ అనే పట్టణంలో ద స్టాచ్యూ ఆఫ్ డేవిడ్, దావీదు యవ్వన ప్రాయములో ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి ఒక సుందరమైనటువంటి కళాఖండం మనకు దర్శనమిస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి కళాఖండాలలో ఈ స్టాచ్యూ ఆఫ్ డేవిడ్ ఒక యంగ్ బాయ్గా ఉన్నప్పుడు ఈ దావీదు యొక్క చిత్రం, దావీదు యొక్క స్వరూపం మనందరినీ కూడా కట్టిపడవేస్తుంది. కొన్ని వేల లక్షల మంది ఈ యొక్క స్వరూపాన్ని చూడటానికి వస్తుంటారు ప్రతి సంవత్సరము కూడా. ఇది ఇటలీ దేశంలో ఫ్లోరెన్స్ అనే నగరములో ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, దీనికి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఇంత సుందరమైనటువంటి ఈ స్వరూపానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఇదిగో 1464వ సంవత్సరంలో ఇటలీ దేశంలో ఉన్న గొప్ప శిల్పకారుడైనటువంటి అగోస్తీనో ది దుచియో అనే వ్యక్తి ఒక పెద్ద బండరాయిని తెప్పించి, పాలరాతిని తెప్పించి, దాని మీద దావీదు యొక్క ఆ స్వరూపాన్ని, ఆ శిల్పాన్ని దాని ద్వారా తయారు చేయాలని పని ప్రారంభించి కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఈ రాయి శిల్పానికి పనికిరాని రాయి అని పక్కకు నెట్టేశాడు, ఆ ఎండలో పడేశాడు. సుమారుగా ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత మరొక వ్యక్తి, ప్రియులారా, ఆంటోనియో రొసెలినో అనేటువంటి వ్యక్తి, శిల్పకారుడు, అతను కూడా మరలా ప్రారంభించాడు. మరలా దానిని విడిచిపెట్టాడు. ఇది పనికిరాదన్నాడు. ఆ తరువాత ప్రియులారా 25 సంవత్సరాల పాటు ఆ రాయి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం అలానే ఉండిందండి. చాలామంది దానిని చూచి ఇది పనికిరాని రాయి అన్నారు. ఆ రాయిని చూచి ఈ రాయి పనికిరాని రాయి అని చెప్పారు. ఆ రాయి కళ్ళి చూడటానికి కూడా ఇష్టపడలేదు.
25 సంవత్సరాల తర్వాత ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో 1501వ సంవత్సరంలో కేవలం 26 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మైకల్ యాంజెలో అనేటి శిల్పకారుడు ఈ రాయి మీద మరలా పని చేయటం ప్రారంభించాడు. ఆ యొక్క దావీదుని యొక్క స్వరూపాన్ని, దావీదుని యొక్క శిల్పాన్ని, దావీదు యొక్క విగ్రహాన్ని చెక్కటం ప్రారంభించాడు. సుమారుగా ప్రియులకు దేవుని బిడ్డలారా 4 సంవత్సరాల పాటు దాని మీద పనిచేసి ప్రపంచం అవాక్కయ్యేటువంటి, వావ్ అనేటువంటి ఒక సుందరమైనటువంటి కళాఖండాన్ని, దావీదు యొక్క శిల్పాన్ని తయారు చేశారు. అందరూ ఆశ్చర్యపోయారు. అరే, ఇంత గొప్ప శిల్పం ఉన్నటువంటి ఈ రాయిన మనం పనికిరాదని చెప్పుకుంది. నాటికి నేటికి కూడా ప్రియులారా ఈ శిల్పాన్ని చూడటానికి మాత్రమే ప్రతి సంవత్సరము కూడా కొన్ని కోట్ల మంది వస్తారట. ఇప్పుడు అది ప్రియులారా ఒక మ్యూజియంలో భద్రపరచబడి ఉంది. ఏమి నేర్పిస్తుంది ఈ దావీదు యొక్క శిల్పం? మనకి ఏమి గుణపాఠాన్ని, పాఠాన్ని మనకు నేర్పిస్తుంది ఈ దావీదు యొక్క శిల్పాన్ని? కొన్ని సందర్భాలలో ప్రియులారా మన జీవితంలో కూడా కొంతమంది మనల్ని పనికిరానట్టు రాయిగాను, పనికిరానట్టు వస్తువుగాను, పనికిరానట్టు మనిషిగాను చూస్తారు. కానీ నిన్ను నన్ను ఎన్నుకున్నటువంటి ఆ దేవుడు, నిన్ను నన్ను పిలుచుకున్నటువంటి ఆ దేవుడు, నిన్ను నన్ను సృష్టించినటువంటి ఆ దేవుడు ప్రియులారా ఈనాడు వాక్యములో పలుకుతున్నాడు, నీవు నాకు అమూల్యమైనటువంటి వాడవు, అమూల్యమైనటువంటి దానవు, నేను నిన్ను ప్రేమింతును, నిన్ను సన్మానింతును. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము, నీవు భయపడవలదు, నేను నీకు తోడుగా ఉందును అని పలుకుతున్నాడు. ప్రభునందు ప్రియులారా 118వ కీర్తన 22వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది, ఇల్లు కట్టువారు పనికిరాదని పారవేసినటి రాయే ఇంటికి మూలరాయిగా మారింది. ఇల్లు కట్టువారు పనికిరాదని పారవేసినటి రాయే ఇంటికి మూలరాయిగా మారింది. నీ జీవితంలో వాళ్ళ ప్రియులారా లోకం, ప్రపంచం లోపాలను చూస్తుందా? దేవుడు నీలో ప్రియులారా అద్భుతాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. లోకం నీ జీవితంలో నీ పని అయిపోయింది, నీ ముగింపు ప్రారంభమైంది, నీ అంతం ప్రారంభమైంది అని అనుకుంటున్నారా? దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప ప్రారంభాన్ని చూడాలనుకుంటున్నాడు. నీ జీవితాన్ని ప్రపంచం తిరస్కరించి, చేత్కరించి వద్దు అనుకుంటున్నారా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మహిమపరుస్తాను, నేను నిన్ను గణపరుస్తాను, నీవు నాకు అమూల్యమైనటువంటి వాడవు, నీవు నాకు అమూల్యమైనటువంటి దానవు, నీవు నాకు కావాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుడు నీకు నాకు ఇచ్చినట్టు ఘనమైనటువంటి సందేశం, ఈ స్టాచ్యూ ఆఫ్ డేవిడ్ ఇన్ ద సిటీ ఆఫ్ ఫ్లారెన్స్, ఈ దావీదు యొక్క శిల్పము ఆ ఫ్లారెన్స్ అనే సిటీలో, ఇటలీ నగరంలో, ఇటలీ దేశంలో ప్రియులారా ఏమిటి అంటే, కొంతమంది నిన్ను కాదు అనుకుంటారు, కొంతమంది నిన్ను వద్దు అనుకుంటారు, కొంతమంది నువ్వు పనికిరాదు అనుకుంటారు. కానీ నీ దేవుడు నువ్వు పనికొచ్చేటువంటి వాడవు, నీవు అమూల్యమైనటువంటి దానవు, నీవు నాకు కావాలి, నీతో నాకు పని ఉంది అని చెబుతాడు. నీవు నేను చేయవలసిందల్లా ఏమిటి అంటే, ఆ శిల్పాన్ని చెక్కేటప్పుడు ఆ రాయి ఆ శిల్పకారుని యొక్క చేతుల్లో ఒదిగిపోయినట్లుగా, ఆ శిల్పకారుడు కొట్టే దెబ్బలకు తట్టుకునేటట్లుగా నీవు నేను కూడా ఆ దేవుని చేతుల్లో ఒదిగిపోగలగాలి. ఆయన చేసేటువంటి ఆ ప్రక్రియకి మనం సహకరించాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మనుషుల తీర్పు వేరు, దేవుడి ఎన్నిక వేరు. మనుషుల తీర్పు వేరు, దేవుని తీర్పు వేరు. దావీదును ఎన్నుకున్నప్పుడు ప్రియులకు దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలకించండి. తన కుటుంబ సభ్యులే, తన తండ్రి స్వయాన ఏమన్నాడంటే, వాడు ఎన్నుకోబడలే, వాడు పనికిరానోడు అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నేను వాడినే ఎన్నుకున్నాను, కడగట్టువాడే నాకు కావాలి,
అతడే నా యొక్క సేవకుడిగా, నా రాజుగా ఉండబోతున్నాడు. అతని ద్వారా నేను మహిమను పొందబోతున్నాను. అతడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అని చెప్పి ఏమన్నాడంటే, మానవుడు బాహ్యమైన రూపును చూస్తాడు, కానీ నేను హృదయాంతరంగాన్ని పరిశీలిస్తాను అని పలుకుతాడు. మొదటి సమూవేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనముల పిల్లల, మనుష్యుడు బాహ్యమైన రూపును చూస్తాడు, కానీ దేవుడు హృదయాన్ని అవలోకించును అని పలుకుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీవు కూడా నీ స్నేహితుల నుండి, నీ బంధుమిత్రాదుల నుండి, నీ ఇరుగు పొరుగుల నుండి, నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు పనికిరానటువంటి వాడవు, నువ్వు పనికిరానటువంటి దానవు, నువ్వెందుకు ఉపయోగం లేదు అని అంటున్నాడా, నీ దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకో. నీ దేవుడు నీలాంటి వాళ్ళని లేవనెత్తే దేవుడు. పనికిరాదు అన్నటువంటి వారి ముందు నిలబెట్టి నీ శక్తి ఏంటి, నీ దేవుడు నీ ద్వారా ఎటువంటి కార్యాలు చేయగలడు, ఎటువంటి అద్భుతాలు చేయగలడు, నీ ద్వారా ఎటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలు చేసి తాను మహిమను పొందుకోగలడు, నీకు మహిమను ఇవ్వగలడు అని నిరూపించేటువంటి గొప్ప దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనములో, నీవు నాకు అమూల్యమైనటువంటి వాడవు, అమూల్యమైనటువంటి దానవు, నేను నిన్ను ప్రేమింతును, నిన్ను సన్మానింతును. నువ్వు ఊహించిన రీతిలో, నీవు కోరుకోని రీతిలో, నువ్వు తలంచని రీతిలో నీ దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు కన్నీటితో ఉన్నావా, నీవు వేదనతో ఉన్నావా, ఏదైనా విషయాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డ, ఇక నేను ఎందుకు వృధా నా జీవితం అనుకుంటున్నావా, నిన్నెవరైనా చూచి ఇంక వేస్తూ నీతోటి అంటున్నారా? ప్రియ దేవుని బిడ్డ, నీవు నీ దేవుని మీద ఆధారపడగలిగితే, ఆ దేవుని మీద నమ్మకాన్ని ఉంచగలిగితే, నేను అన్నవారే ఒక మాట వాడుతున్నాను, నువ్వు సహాయం చేస్తే బాగు, నువ్వు ఒక్క మాట చెప్తే బాగు అనేటట్లుగా చేస్తారు. ప్రియులారా, చరిత్రలో దేవుని నమ్మిన బిడ్డలని ఎన్నో ఉదాహరణలు మనం చూస్తామండి. బైబిల్ గ్రంథంలోనే మనం చూస్తాం చాలామంది. ప్రియులారా, యోసేపుని అన్నలు చిత్కరించుకున్నారు, అన్నలు ఎగతాళి చేశారు, అన్నలు అవహేళన చేశారు, నీళ్లు లేని బావిలో పడేసేశారు, అంగీని తీసి అతనిని చిత్రవదలు చేశారు. ప్రియులకు దేవుని అమ్ముకున్నారు చివరికి. ప్రియులకు దేవుని బిడ్డలారా, కానీ వాళ్ళే యోసేపు దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడ్డారు. ఏమిటి యోసేపు జీవితం మనం చూసేది ఏమిటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దేవుని వైపు చూచాడు, నరుల వైపు చూడలా. ఆయన దేవుని స్వరాన్ని విన్నాడు, నరుల స్వరాన్ని వినలా. ఆయన దేవునికి భయపడ్డాడు, నరులకు భయపడలా. ఆయన నరుల కార్యాలను చేయలా, దేవుని కార్యాలను చేశాడో. నీవు నేను ఏ విధముగా ఉన్నాం? నరుల యొక్క తీర్పును బట్టి మనం భయపడుతున్నామా? నరులనే మాటలకి మనం అవమానంగా ఫీలవుతున్నామా? నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా, నీ దేవుడు నిన్ను లేవనెత్తేటువంటి వాడు కదా. నువ్వెందుకు అలాగా ఉంటున్నావు బిడా? నీ కన్నీటితో ఉన్నావా? నువ్వు వేదనతో ఉంటున్నావు, నువ్వు కన్నీటితో వేదనతో ఉంటున్నావు. నీ దేవుడు అంటున్నాడు, నేను నీ కన్నీటిని నాట్యముగా మారుస్తానంటున్నాడు, నీ బూడిదని పూలదండగా మారుస్తానంటున్నాడు, నేను నిన్ను జాతులకి ప్రవక్తగా నిలబెడతానంటున్నాడు, ఆశీర్వాదాలతో కృప వెంబడి కృపతో నింపుతానని వాగ్దానం చేసే దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనములో, నిన్ను నన్ను ముందుగానే ఎన్నుకున్నాడు ఆయన పరికరంక, ఆయన పరిచర్య కొరకై. నీవు తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను ఎన్నుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని వేడుకుందాం. దేవా, ఇదిగో ఒకవేళ నన్ను ఎవరైనా కానీ పనికిరాదు, నా వల్ల కాదు, నాకు చేత కాదు, నేను పనికిరాని వాడిని అన్నటువంటి సందర్భాలలో, లేకపోతే నా బంధువులే, నా స్నేహితులే, నా అన్నవారే నన్ను పక్కకు నెట్టివేసిన సందర్భాలలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు. ఎవరు నాకు తోడుగా ఉన్నా లేకపోయినా కానీ నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు. నా కన్నీటిని నువ్వు నాట్యముగా మార్చే దేవుడవని, నా వేదనని నీవు ఆనందముగా మార్చే దేవుడవని, నా బాధని సంతోషముగా మలచే దేవుడవని, నా యొక్క బూడిదని పూలదండగా మార్చే దేవుడవని, నేను నీ మీద విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచి నీ ముందుకు వచ్చేలాగున నాకు సహాయం చేయండి ప్రభువా. నరులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట దీవెనకరము, నరులను నమ్ముట కంటే యెహోవా మీద ఆధారపడుట ఆశీర్వాదకరము. అద్భుతముగా మారుస్తామనే సత్యాన్ని నేను నమ్ములాగు నాకు సహాయం చేయి తండ్రి. ఇదిగో పనికి రాని రాయిని
పనికి వచ్చే శిల్పముగా మార్చే దేవుడవు నాయన. నీవు పనికి రానటువంటి తోసివేయబడిన రాయిని పనికి వచ్చే అద్భుతమైనటువంటి శిల్పముగా మార్చే దేవుడవు నీవు నాయన. ఈ విశ్వాసాన్ని నాకు ఇవ్వయ్యా, ఈ నమ్మకాన్ని నాకు ఇవ్వయ్యా. నేను నీరు గారిపోతున్నప్పుడు, నేను వేదనలో ఉన్నప్పుడు, నా ప్రక్క వాళ్ళు, నా పొరుగువారు, నా ఇరుగువారు నన్ను వేదనతో నింపినప్పుడు, నేను వారి వంక చూడక నీ వంక చూచి పైకి లేచే శక్తిని నాకు ఇవ్వయ్యా. నీ వైపు చూచే శక్తిని నాకు ఇవ్వయ్యా. లోకం వైపు చూడకుండా నీ వైపు చూచేటువంటి ఆ మనోజ్ఞానం నాకు దయచేయి తండ్రి అని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసయ్యా, గొప్ప దేవుడా, ప్రేమమయుడా, ఆధునిక ప్రపంచంలో ఎంతోమంది బిడ్డలు వేదనతో, ఆవేదనతో, నిరుత్సాహముతో నీరుగారిపోయి, కన్నీటితో, కన్నీటి వ్యతలతో కృంగిపోయి కుషించిపోయినటి జీవితాలు జీవిస్తున్నారు తండ్రి. నా ప్రభువా, కృంగినటువంటి వారిని నిలబెట్టే దేవుడవు నాయన. కన్నీటితో ఉన్నటువంటి వారిని ఆనందమయం చేసే దేవుడవు నీవు నాయన. అట్టి వారిని నేను ఎన్నుకుంటానని పలికావు నా తండ్రి. అయ్యో, నేను పాపంలో పడిపోయా కదా, నన్ను దేవుడు ఇష్టపడతాడా? అయ్యో, నేను బాధలలో ఉన్నా కదా, నన్ను నా పిరుగు పొరుగు వారు నన్ను అంగీకరిస్తారా? ఆ సమయంలో నేను నీకు తోడుగా ఉంటానని పలికే దేవుడవు. నేను నిన్ను విడివని ఎడబాయిన దేవుడవనని పలుకుతున్నావయ్యా. యెషయా గ్రంథములో 43వ అధ్యాయంలో పలుకుతున్నావు తండ్రి. నీవు నాకు అమూల్యమైనటువంటి వాడవు, అమూల్యమైన దానవు. నేను నిన్ను సన్మానింతును, బహుమానింతును, బహూకరింతును. నేను నిన్ను విడువను, ఎడబాయన దేవుడు నన్ను పలుకుతున్నావు. నీ బిడ్డలకు ఆదరణనివ్వండి ప్రభువా. ఎంతోమంది బిడ్డలు 10వ తరగతిలో తక్కువ మార్కులు వచ్చాయను, ర్యాంకులు సరిగా రాలేదను నిరాశతో, నిర్వేదములతో ఉంటున్నారయ్యా. అటువంటి బిడ్డలతో నీ ఆత్మను నింపండి, నీ శక్తిని నింపండి. తిమోతికి రాసిన లేఖలో మీరు పొందినటువంటి ఆత్మ మిమ్ము నిరుత్సాహపరిచే ఆత్మ కాదు, భయపెట్టే ఆత్మ కాదు. మిమ్ము మనశ్శాంతితోను, ఆత్మ నిగ్రహముతోను, శక్తితోను బలపరిచే ఆత్మను నీకు ఇస్తానని పలికావు తండ్రి. అయ్యో, నీ బిడ్డల ప్రభువ ఎంతోమంది నిరుత్సాహంతో ఉన్నారు తండ్రి. వారిని లేవనెత్తండి ప్రభువ, బలపరచండి, నా దృఢపరచండి నా తండ్రి. ఏ ఒక్క బిడ్డ, నిన్ను నమ్మినటువంటి ఏ ఒక్క బిడ్డ కూడా సైతాను పెట్టేటువంటి ఆ నిరుత్సాహానికి, సైతాను ప్రోత్సహించేటువంటి ఆ యొక్క భయానికి లోను కాకుండా ధైర్యముగా ఎదుర్కొనే శక్తిని దయచేయండి ప్రభువా. ఈరోజు ప్రత్యేకంగా ఈ వరము కోసం ప్రార్థన చేస్తున్నాను. నన్ను దీవించండి నాయన, నీ బిడ్డను దీవించండి నాయన. ముఖ్యంగా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలలో ఎంతోమంది బలహీనులై ఉన్నారు, భయముతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, ఓటమిలో ఉన్నారు. వారందరినీ కూడా విజయం వైపు నడిపించండి, దీవించండి, ఆశీర్వదించండి, శక్తినివ్వమని, పరిశుద్ధాత్మ వర్షముతో, అభిషేకముతో నింపమని మనాదురైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.